మాంసాహారం అంటే మనలో చాలా మందికి మక్కువ ఎక్కువ. వారానికోసారైనా రకరకాల వెరైటీలతో చికెన్, మటన్, చేపల్ని లాగించేస్తూ ఉంటారు. అయితే మాంసాహారానికి అతిగా అలవాటు పడితే ఆ తర్వాత రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ముఖ్యంగా తరచూ మాంసాహారాన్ని తీసుకునే వారికి మిగతా వారితో పోలిస్తే క్యాన్సర్ల బెడద కాస్తంత ఎక్కువే అంటారు. మాంసాహారంతో క్యాన్సర్ల ముప్పు గురించి డాక్టర్ గారి మాటల్లో ఇప్పుడు విందాం. నాన్ వెజిటేరియన్ డైట్ని ఎంతవరకు మనము తగ్గించగలిగితే అంత మంచిది. అలాగే నాన్ వెజిటేరియన్ డైట్ని మనం మామూలుగా ఉడకబెట్టి తినడం అలవాటు లేదు. చాలామందికి మన భారతదేశంలో దాన్ని బాగా వండి ఫ్రై చేసి మసాలాలు పెట్టి తీసుకోవడం అలవాటు. సో దాన్ని నాన్ వెజిటేరియన్ డైట్ని మసాలాలు పెట్టినా కానీ బాయిల్ ఫ్రై చేసినా కానీ కార్సినోజెన్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో. సో తద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా స్టమక్ క్యాన్సర్స్ అండ్ ఇంటెస్టినల్ క్యాన్సర్స్ ఇది ఆల్ బికాజ్ ఆఫ్ ద ఫ్రైడ్ నాన్ వెజిటేరియన్ డైట్ మనం తీసుకున్న మూలన ఈ క్యాన్సర్స్ ఇటీవల ఎక్కువగా అవుతున్నాయి. సో నాన్ వెజిటేరియన్ తగ్గించి వెజిటేరియన్ డైట్ని పెంచి ఎక్కువగా ప్రతి మీల్లో ఒక ఫ్రూట్ తినగలిగితే మనం చాలా క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అలాగే ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒకవేళ ఎక్సర్సైజ్ చేయగలిగితే, చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎక్సర్సైజ్ అలవాటు చేయగలిగితే పలు రకాల క్యాన్సర్స్ని మనం ఈ పిల్లలకి ముందు లైఫ్లో రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ చిన్నప్పటి నుంచి ప్రతి రోజు 40 minutes to 1 hour ఫిజికల్ ఎక్సర్సైజ్, ప్రోగ్రామ్డ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయగలిగితే పలు రకాల క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది.